టీ20 ప్రపంచ కప్లో ఫెయిల్ ప్రదర్శన అనంతరం స్వదేశానికి చేరుకున్న బాబర్ అజాం బృందం వారం రోజుల విశ్రాంతి గడిచాక లాహోర్లోని గడ్డప్పి స్టేడియంలోని ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అక్కడ కొంతమంది ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్ పై శ్రద్ధ పెట్టగా మరికొంతమంది క్యాచింగ్ పై ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు మైదానంలో ఏర్పాటు చేసిన పాత పరుపులపై క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. బౌండరీ లైన్ వద్దనో షార్ట్ కవర్లోనో అద్భుతమైన క్యాచ్ అందుకున్నట్లుగా వీరు డైవ్ చేస్తూ పాత పరుపులపై పడుతున్నారు. పాక్ క్రికెటర్ల ఫీల్డింగ్ విన్యాసాల వీడియోలు నెట్టింట కనిపించగానే ఆ దేశ క్రికెట్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. కొంతమంది నవ్వుకునేలా ఫన్నీ కామెంట్లు చేయగా మరికొందరు బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. పొరపాటున కూడా ఆ మాటలు పాక్ ఆటగాళ్ల చెవిన పడితే ఆత్మహత్య చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అమెరికా చేతిలో ఓడిన టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఇంటికి దారి పట్టిన పాకిస్తాన్ ఆటగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత చెత్త క్రికెటర్లు కాకపోతే మైదానంలో పాత పరుపులు వేసుకొని వాటిపై పడుతూ క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న యూరప్ దేశాల క్రికెటర్లు సైతం ఇలాంటి పని చేయరు. వీరి ఫీల్డింగ్ విన్యాసాలు నెట్టింట వైరల్ అవడంతో ఆ దేశం మీడియా మరో మెట్టెక్కి బయట ప్రపంచానికి చూపెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.